బతుకు ఘోరంగా తయారవుతోంది. వేసిన పంట దెబ్బతిని నెత్తిన అప్పు మిగులుతోంది. చివరకు రైతు కూలీలుగా మారి వలసపోవాల్సి వస్తుంది. తీరా వెనక్కి వస్తే అప్పులు వెక్కిరిస్తున్నాయి. సీమ రైతుల దీనస్థితి ఇది. వర్షాలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపాయి. కుండపోత వర్షాలు ఏకధాటిగా కురవడంతో పత్తి, ఉల్లి పంటలు చేతికొచ్చే సమయంలోనే కుళ్లిపోయి రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. దీంతో పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చడానికి రైతులు, రైతు కూలీలు తాము ఉంటున్న ఊరు వదిలి పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం పల్లెలు క్రమక్రమంగా ఖాళీ అవుతున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మంత్రాలయం, ఎమిగన్నూరు, ఆదోని, ఆలూరు, కోడుమూరు ప్రాంతాలు వలసలకు పెట్టింది పేరు. వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రతి ఏటా అత్యధికంగా మంత్రాలయం నియోజకవర్గం కోస్గి మండలం నుంచి వేల సంఖ్యల్లో వలస వెళ్తారు. ఈ ఏడాది కూడా ప్రజలు పిల్లా పాపలతో వలస వెళ్లడం కారణంగా గ్రామాలు బోసిపోతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా కాలనీల్లో తాళం వేసిన ఇళ్లే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వెళ్లడంతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం కూడా గణనీయంగా తగ్గిపోతోంది. 5,000 రోజులు కూలీలకు రాక మనం ఇప్పుడు వలస పడతాం. ఇప్పుడు వలస పోయి తెలంగాణ పోయి అప్పు తెచ్చి కట్టాలా. అప్పటికి ఇప్పుడు అది 5 ఎకరాలకి 5 లక్షలు అప్పు అయింది. 5 లక్షలు అప్పు అయితే ఇప్పుడు అందరికీ పిల్ల తెల్లని కొనుక్కొని పోయి అటు పోయి కూలీ 4 పోయి తెచ్చి కట్టాలి అప్పులోకి. ఆ ఒడిశాలు వచ్చాక అంతా గబ్బులేసింది. ఒడిశాలు మొత్తము కాయ దానికి వర్షం అంతా వచ్చి కాయ పగిలేటప్పుడు అంతా పోయింది. దానికి 4,000, 6,000 అలాగే బాగలేక దానికి 2,500, 3,000 అట్లా జరిగితే ఇప్పుడు 500 కూలిందా. 500 కూలి అయినా కానీ రారు. కర్నూలు జిల్లా పల్లిపాడు మాది. నా పేరు ఆంజనేయులు. ఎకరా పొలం ఉంది. 1,50,000 కప్పు అయింది. వచ్చి కాసి 4-5 క్వింటాలు వచ్చింది పంట. అది చాలదు. దానివల్ల మేము అంత తల్లిపిల్ల తెలంగాణ పోతున్నాం ప్రతి తీయడానికి. అప్పు కట్టుకున్నది మా పరిస్థితి. తుంగభద్ర నది చింతనే ఉన్నా ఎన్నో ఏళ్లుగా సాగునీరు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించిన వివి మోహన్ రెడ్డి 1999లో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించారు. దాంతో యుద్ధ ప్రాతిపదికన మంత్రాలయం, ఎమిగన్నూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో కోట్ల రూపాయలను వెచ్చించి గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అప్పట్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. దీనివల్ల అప్పట్లో వలసలకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. అయితే కాలక్రమేణా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు జనాభా కూడా పెరగడంతో సాగునీటి, తాగునీటి అవసరాలు కూడా పెరిగాయి. గ్రామాల్లో పనులు లేక, పంటలకు గిట్టుబాటు ధర లేక వలసలు మళ్లీ ఊపందుకోవడంతో 2014లో టీడీపీ ప్రభుత్వం గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాల్వ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి పరిపాలన ఉత్తర్వులు కూడా మంజూరు చేసింది. పనులు ప్రారంభించే దశలో 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి వైసీపీ రావడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ వలసలతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గంలోని కోస్గి, కౌతాలం, మంత్రాలయం, పెదకడగూరు మండలాలలో సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు కూడా అధికంగా సాగు చేస్తారు. ఈ ఏడాది భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో మాత్రమే వ్యవసాయ పనులు దొరుకుతున్నాయి. అయితే అక్కడ మగవారికి 500, ఆడవారికి 250 రూపాయలకు మించి కూలీ రాదు. దానికి తోడు అధిక వర్షాల వల్ల గిట్టుబాటు ధరలు కూడా లేవు. పంటల కోసం చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఉన్న ఊరిని వదిలి తెలంగాణ, కర్ణాటక, గుంటూరు తదితర ప్రాంతాలలో మిరప, పత్తి పనులకు జనం వెళ్తున్నారు. అక్కడ కూలీలకు కిలోల లెక్కన వేతనం చెల్లించడంతో ఒక్క రోజులోనే ఆడవారైనా మగవారైనా
1000 రూపాయలకు తగ్గకుండా సంపాదిస్తున్నారు. ఇక్కడ ఇచ్చే కూలీ డబ్బులతో ఒక పూట తిని ఒక పూట తినక డబ్బులు కూడబెట్టుకొని స్వస్థలాలకు చేరి అప్పులు తీర్చుకునేందుకు పశ్చిమ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చెప్తాను, ఏమంటే రైతులు పత్తి వేసుకొని వర్షాలు దెబ్బ వల్ల చాలా నష్టపోయినాము. ఓ ఎకరానికి వచ్చి ఒక 30,000 దాదాపు నష్టపోయింటాము. ఆడ మార్కెట్కి పోతే పత్తిది ఇందు నుండి తీసుకొని పోతే నానేది అని 2,000, 3,000, 4,000, 5,000కే ఆడ కొనుగోలు చేస్తున్నారు. ఆ దళాలు ఎక్కువైనారు. ఆడ మమ్మల్ని పట్టించుకునేవాడు నాదులు లేడు. మా పరిస్థితి ఇది. వేరుశెనగ వేసింటే వేరుశెనగ చేతికి రూపాయి పంట రావట్లేదు. వేరుశెనగలో వర్షం వచ్చి అంతే మొలకలు వచ్చి అన్ని నాశనం అయిపోయినవి. తప్పదు. మా ఇప్పుడు 20 ఎకరాలు నా పొలము. 20 ఎకరాలకు దాదాపు అయినా ఒక 4 లక్షలు దాదాపు ఇప్పుడు నాకు నష్టమే. మాకేమంటే ఇక్కడ వర్షాలు ఎక్కువైనందుకోసము చేసుకున్న పొలాలు కూడా సరిగా పంట చేతికొచ్చిన పంట వర్షాల వల్ల నష్టపోయింది. చేతికొచ్చిన కాయ అంతా నల్లగా రాలిపోయి అసలు పెట్టిన గిట్టుబాటు ధర కూడా లేదనమాట. అందుకోసమే అంతా ఫ్యామిలీతో కలిసి వలస నిర్ణయం తీసుకుని వలస వెళ్తున్నాం సార్. దాదాపు అంటే ఒక 1.5 పాటు ఉంటాం సార్ తెలంగాణ. అసలు ఇంక ఇన్ని రోజులైతే ఉన్నాయి సార్. ఇప్పుడు వరకు అయితే పనులు లేవు. ఇంకా అది ఇక్కడైతే ఏం పనులు ఉండవు. ఊళ్ళో నష్టమే పోయినారు సార్ ఈసారి అయితే. మొత్తం రైతులు ఉల్లిగడ్డకు కూడా రేట్ లేదు. ఉల్లిగడ్డలు ఎక్కడిదక్కడిదే టిల్లర్ కొట్టి రూటర్ కొట్టి పారేసినారు. మా అలాంటి రైతుల్ని గవర్నమెంట్ ఆదుకోవాలా. ఏమంటే నష్టపోయిన రైతుల్ని ఎవరు ఇంకా ఆదుకునే దిక్కు లేదు కాబట్టి రైతులని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. వర్షాలు ఎక్కువయ్యి పంటలు రాలేదు, అందుకే నష్టం ఏందనుకో అప్పుల పాలయ్యామే. గుంటూరుకి వెళ్తున్నాము అంటే పిల్లలు తీసుకొని పోయినామా సార్ ఇచ్చింది అప్పు కట్టుకుంటాం. ప్రతి ఏటా వలసలతో గ్రామాలు ఖాళీ అవుతున్నా ముందస్తు ప్రణాళికలు రచించి వలసలు నివారించడంలో జిల్లా యంత్రాంగంతో పాటు నియోజకవర్గ స్థాయిలోని అధికారులు విఫలమవుతున్నారు. తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించి వేతనాలు సకాలంలో చెల్లించే విధంగా అమలు చేయడం లేదు. రాష్ట్రంలో వేతనం తక్కువగా వస్తూ ఉండడంతో కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితులు నెలకొన్నాయి. దీనిపైన జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.